నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న విద్యార్థి పరిషత్ భీమవరం సభలో ప్రశంసించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరం బలసమూడి మావుళ్ళమ్మ అమ్మవారి వెండి త్రిశూలం ఏర్పాటుకు 1,52,000 విరాళమిచ్చిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెన్మెత్స శ్రీలక్ష్మి శ్రీధర్ దంపతులు అభినందించిన టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారాం లక్ష్మి వ్యవసాయ అభివృద్ధి మార్కెట్ కమిటీల నూతన నేతలు కృషి చేయాలి అత్తిలిలో ఉద్బోధించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకులో ఘనంగా మా తెలుగు తల్లి గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు నివాళులర్పించిన సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ నాయకులు మున్సిపల్ పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలి తణుకులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఈ సంఘ నేతలు పెంటపాడు మండలంలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు సలహాలు ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించాలి అన్ని సంస్థలకు హితవు పలికిన నిడదవోలు మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో ముగిసిన స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు తరలివచ్చిన భక్తజనం భారతదేశ అభివృద్ధి కోసం సేవలు అందిస్తూ విద్యార్థుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ అభిమానం అందుకున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఆదివారం నుండి ప్రారంభమైన ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సంస్థ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా సామాజిక అంశాలపై పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని ఆయన ప్రకటించారు. మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ఇది రాజకీయ వేదిక, రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడానికి మన తాలూకు బాధ్యతని, మన తాలూకు కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఈ కార్యవర్గ సమావేశాల నుండి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యవర్గ సమావేశాల వరకు మన కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి వేదిక. ఒక చక్కని ఆలోచన చేసి, చక్కని చర్చ చేసి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఒక చైతన్య పూర్తిమైనటువంటి వాతావరణంలో ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో పరిషత్ అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి ఎస్ బాలకృష్ణ, జాతీయ కార్యదర్శి శ్రావణ్ బీరాజ్, దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి ఎస్ శివకుమార్, రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి, రాష్ట్ర అధ్యక్షులు నూజెల్ల శ్రీనివాస్, ప్రాంత సంఘటన కార్యదర్శి ఏ సమన్లు పాల్గొన్నారు. భీమవరం బలసమూడి గ్రామదేవత మావుళ్ళమ్మ దేవాలయంలోని మూల విరాట్ అమ్మవారికి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెన్మెత్స శ్రీలక్ష్మి, పెన్మెత్స శ్రీధర్ దంపతులు 1,52,225 రూపాయల నగదును వెండి త్రిశూలం తయారీ నిమిత్తం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ దేవతల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే గత 40 సంవత్సరాల క్రితం ఇదే వార్డులో మేము ఉండేవాళ్ళం. ఈ అమ్మవారి గుడి చాలా చిన్నగా ఉండేది. మేము ఈ రోడ్డంతా ఎంత వస్తువు కూడా దండం పెట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు 4-5 సంవత్సరాల క్రితం అయింటుంది కదా, 5 సంవత్సరాలు మేనేజిందా 5 సంవత్సరాల క్రితం ఈ గుడిని ఇక్కడ వార్డు కావచ్చు, పక్కన ఇల్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో మీకు అయి చాలా పెద్దగా ఈ గుడిని కట్టడం, అమ్మవారి విగ్రహం కూడా చాలా చక్కగా అందరికీ భక్తులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ గుడి కట్టడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ వార్డు కావచ్చు, పక్కనే భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో వాళ్ళు పంచుకుని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అమ్మవారి జాతర ఉత్సవాలు చేయడం కూడా మనందరికీ తెలుసు. ఇది వార్డు ప్రజలు కానీ భక్తులకు కానీ వాళ్ళకి చాలా అందుబాటులో ఉండే విధంగా మావుళ్ళమ్మ అమ్మవారి గుడిని ఇక్కడ ఉండటం చాలా చాలా సంతోషం.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులతో పాటు టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, గంటా త్రిమూర్తులు, నేదునూరి గంగాధర్ తిలక్లు పాల్గొన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు భాగస్వామ్యం అవ్వాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ సూచించారు. అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా దాసం ప్రసాద్ తో పాటు ఉపాధ్యక్షునిగా కడలి రామాంజనేయులు, మిగిలిన పాలకవర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చైర్మన్ నియామకము ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. విధులను నిర్వహణం చేయుచున్నాను. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూటమికి అధికారాన్ని ఇచ్చి దాదాపు 164 సీట్లతో గెలిపించి రాష్ట్ర భవిష్యత్తుకి పునర్నిర్మాణానికి కొత్త పాట వేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైనటువంటి నాయకత్వం, అనుభవం కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా బయట పడవేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, భవిష్యత్ తరాలందరూ కూడా ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో ఉండే విధంగా ముందుకు వెళ్తడం జరుగుతుంది. మరొక పక్క మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తనదైనటువంటి బాణిలో గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే భేదాలు లేకుండా అందరం కూడా ఏకతాటిపైకి వెళ్తూ అందరినీ ఒకే దృష్టితో చూసే విధంగా, అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే నేనున్నానని మీ అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ కూడా ఉంటానని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తొలుత తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి నూతన నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దువ్వా గ్రామంలో ₹1 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారని వివరించారు. అనంతరం తణుకు వేల్పూరు రోడ్డులోని వెంకటకృష్ణ కన్వెన్షన్ లో నిర్వహించే తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పాల్గొని మాట్లాడతారని తెలిపారు. ఈ అన్ని కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. మా తెలుగు తల్లి గీత రచయిత సంగరంపాడి సుందరాచారి జయంతిని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. తెలుగువారి గొప్పతనాన్ని వర్ణించిన గీతాలలో మా తెలుగు తల్లి గీతం ఒకటి. దీన్ని శంకరంబాడి సుందరాచారి రాశారు. ఆయన 1914 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. 1942లో దీనబంధు సినిమా కోసం తెలుగు తల్లి గీతాన్ని రాశారు. చిత్ర దర్శకుడు ఎంఎల్ తాండాన్ సుందరాచారి రాసిన గీతాన్ని మెచ్చుకుంటూనే తెలుగు తల్లి గీతం యుగల గీతంగా ఉపయోగపడదని పక్కన పెట్టారు. అయితే హెచ్ఎంవి కంపెనీ సుందరాచారికి ₹116 ఇచ్చి ఈ పాటను కొని టంగుటూరి సూర్యకుమారి చేత గానం చేయించింది. దాంతో ఈ పాట జనంలోకి గొప్పగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రజా మన్ననలు అందుకుంటున్న తెలుగు తల్లి పాటను 1975లో సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రకటించారు. శంకరంబాడి తెలుగు తల్లికి సమర్పించిన మల్లెపూలు ఎప్పటికీ వాడిపోనివి. ఆయన జీవిత విశేషాలను ఆయన స్నేహితులు వైకేవిఎన్ ఆచార్య రచించి గౌరవించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు తల్లి గీతం నవ్యాంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైంది. తెలుగువారి వైభవాన్ని వర్ణించిన గీతం ఇది. ఈ గీత స్ఫూర్తితో తెలుగువారు తమ ఉనికిని మరోసారి గట్టిగా చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేసిన సుందరాచారి 1977 ఏప్రిల్ 8వ తేదీన తుది శ్వాస విడిచారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వుల్లో సిరులు దొరలించు మా తల్లి, గలగలా గోదారి కదిలిపోతుంటేను, బెరబెరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి,
మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తెక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధేయుక్తి, కృష్ణరాయుల కీర్తి, మా చెవుల రింగుమరి మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి అని రాసిన ఈ గీతం యావత్తు ఆంధ్రులను ఉత్తేజపరిచింది. ఈ సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సంస్థ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ మా తెలుగు తల్లి గేయానికున్న ప్రాధాన్యతను వివరించారు. తెలుగు తల్లికి మల్లెపూదండ అనేటువంటి గేయంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే తెలుగు భాషలో ఉండేటువంటి అక్షరాల యొక్క పొందికను అందులో చూడొచ్చు. చాలా సున్నితమైనటువంటి పదాలతోటి అందరికీ అర్థమయ్యేలాగా ఆంధ్రదేశం యొక్క ఔన్నత్యాన్ని, గోదావరి కృష్ణా నదుల్ని, మల్లమ్మ రుద్రమ్మ యొక్క విదుషీమనుల్ని, మహిళా మనుల్ని, పాడి పంటలతో ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని తన సులభ శైలిలో వ్రాసి ఆ గేయాన్ని మలిచారు. రవీంద్ర గీతాంజలి, రామాయణం, భారతం, ఏకలవ్యుడు ఇటువంటి గ్రంథాలు రాశారు. అన్నింటిలోనూ కూడా నిష్ణాతుడైన తెలుగు సాహిత్యంలో ఒక వరవడిని సృష్టించినటువంటి వ్యక్తి, సర్వమానవులు ఒకటి అనేటువంటి మానవత్వాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. ఆయన తన జన్యాన్ని తీసి అవతల పెట్టేసి అందరు మానవులు నేను ఒకడినని చెప్పుకున్నటువంటి మహానుభావుడు. రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. అందరూ కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది. ద్వారపూడి బాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు మాదిరెడ్డి బాబుజీరావు, పివివి శేషాచార్యులు, గండి రామకృష్ణ, చేబ్రోలు సాధు, ముద్ద అలివేలు మంగమ్మ, కె రామకృష్ణలు పాల్గొన్నారు. పురపాలక సంఘాలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ హామీ ఇచ్చారు. తణుకులో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సమర్థత గల నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండబట్టి ప్రతి నెల ఖచ్చితంగా పెన్షన్లు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి సుబ్బరాయన్ మాట్లాడుతూ పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ రావాల్సిన బకాయిలు తక్షణమే ఉద్యోగుల కన్నా ముందుగా పెన్షనర్స్కి చెల్లించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ మున్సిపల్ పెన్షనర్స్ పక్షాన మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో పెన్షనర్స్ కార్పొరేషన్ పెడతానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో వారు హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి దాన్ని కూడా తక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షనర్స్కి ప్రత్యేకమైనటువంటి సంక్షేమ కార్పొరేషన్ తక్షణం ఏర్పాటు చేయాలి. అదే రకంగా హాస్పిటల్స్లో మరి హెల్త్ కార్డులు ఏ రకంగానూ కూడా యాజమాన్యాలు ఖాతరు చేయట్లేదు కాబట్టి పెన్షనర్స్కి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ చేసి మా పెన్షనర్స్ అందరికీ మరి ఉపయోగపడేలాగా వారు తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఎంతోమంది పెన్షనర్స్ తమకు రావాల్సినటువంటి బకాయిలు రాకుండానే చనిపోవటం జరుగుతుంది. ఇది సహజ న్యాయానికి విరుద్ధం. కాబట్టి పెన్షనర్స్కి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా ఒక 5 కానీ 10 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్లో పెన్షనర్స్ అందరికీ చెల్లించాలని చెప్పేసి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన నేను డిమాండ్. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ గోగురాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహమూర్తి, కోశాధికారి పివిటి రమణారావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ ఎన్పి శాస్త్రి, రిటైర్డ్ మున్సిపల్ మేనేజర్ జి అప్పారావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.